ఒక ఎమ్మెల్యేగా ఒకసారి పనిచేస్తే కోర్టు సంపాదించుకొని వాళ్ళ కొడుకులకు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఈ గుర్తు ముసలిళ్ళకి 4,000 అంటారు, దానికి పిల్లలకు 15,000 ఇచ్చామంటున్నారు, వీళ్ళకు 10,000 ఇచ్చామంటారు ఆడవాళ్ళకు. ఎవరి నాయన సొమ్ము, ఎవరబ్బ సొమ్ము? ట్యాక్సులు కడతాను కదా, ఒక్కొక్క దాని మీద ఎంత పెంచారో కనుక్కోమని తెలుస్తుంది వచ్చి. ఏ నా కొడుకు ఎవడు ఊరికి ఇయ్యడు, మళ్ళా ప్రజలతో రాబట్టాల్సిందే. చెప్పు అనేది నేర్పాల. ఊరికి ఇచ్చామంటే ఆ నా కొడుకులు సోమలు రైతు తిరుగుతాం. ఎవడైనా నువ్వైనా కరెంటు బిల్లు, నీళ్ళ పన్నులు. ఆ పొద్దు మా నాయనగారు మెత్తబట్టి కడకాలు ఎత్తి నీళ్లు ఇంట్లో ఎద్దలకు మేపేసి నీళ్ళు ఇచ్చి పడికి కొనరా అంటున్నారు. ఈ కాలంలో ఎవడు అటో చేస్తాడేది? మా వాడు ఆడ చదవాలనేది ₹1,00,000 కట్టేది, ఈడ చదవాలనేది ₹1,00,000 కట్టేది. ఇంట్లో పని చేయండి కొడకల్లా అని చెప్తే ఎవడన్నా బాగుపడుతుంది. అది బాగుపడే లక్షణం. కానీ నేను ఊరికి ఇచ్చా తీసుకోండి అంటే వాళ్ళు గోమల రైతు తింటా ఇంట్లో కూర్చుంటారు అంతే. ఎవడేం చేసింది ఏం లేదు. ఊరికి ఇచ్చేవాడు ఎవడు ఎవడు లేడు. ఏ గవర్నమెంట్ లేదు, ఏది లేదు. ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం, మేము ఇచ్చేస్తున్నాం. ఏం చేస్తాం? ఎంత మీకు ఇచ్చేది ఎంత? ₹10 అంతే కదా.